వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అరవ. నేను హిమబిందు. ఢిల్లీలో తెలంగాణ ఈగిల్ టీం భారీ ఆపరేషన్ నిర్వహించింది. 16 బృందాలతో అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్స్ ముఠాను చిత్తు చేసే ప్లాన్ లో భాగంగా ఢిల్లీ పోలీసులతో కలిసి సర్చ్ ఆపరేషన్ చేపట్టింది ఈగిల్. ఈ క్రమంలో 30 మంది నైజీరియన్స్ ని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి భారీగా డ్రగ్స్, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న నైజీరియన్ డ్రగ్ నెట్వర్క్ ని ఛేదించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటించారు. ఇవాళ ఉదయం కూడా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వైఎస్ జగన్ను కలిసేందుకు ప్రజలు, అభిమానులు బారులు తీరారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూటమి ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను వైఎస్ జగన్కు మొరపెట్టుకున్నారు. సమస్యలు విన్న ఆయన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మెడికల్ విద్యార్థుల నుంచి అరటి రైతుల వరకు అనేక సమస్యలు వైఎస్ జగన్ దృష్టికి వచ్చాయి. నిన్న బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారి కష్టాలు విని చెలించిపోయారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న కోటి సంతకాల సేకరణలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. తాను సంతకం చేసి వ్యతిరేకతను తెలియజేశారు. అంతేకాకుండా వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి పంపడం వల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా పోవడంపై ఆయన మండిపడ్డారు. ఎన్ఎంసీ దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు పయనంలోనూ దారి పొడవునా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఎమ్మెల్సీ బొత్స. పవన్ బూతులు మాట్లాడితే ఒప్పు, ఇంకెవరైనా మాట్లాడితే తప్పు అవుతుందని కౌంటర్ వేశారు. కాకినాడకు వెళ్లి సీజ్ ద షిప్ అని హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బియ్యం అక్రమ రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆయన మాట్లాడితే ఒప్పు, ఇంకోటి మాట్లాడితే తప్పు, అది కరెక్ట్ కాదు కదా. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన కాకినాడకి వెళ్ళారు. రాష్ట్రం బియ్యం మీద ఆయన వచ్చి మాట్లాడారు. ఇది అరికట్టాలన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రేషన్ బియ్యం తాలూకా రవాణా, దొంగ రవాణా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిందా తగ్గిందా ఒకసారి బేరీజ్ వేసుకోమనండి. ఎందుకు అరికట్టలేకపోయారు? దానికి సంబంధించిన మంత్రి కూడా మీ పార్టీ మంత్రే కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ నింద మోపే ప్రయత్నం చేయగా కోనసీమ జిల్లా కొబ్బరి రైతులు తిప్పికొట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కేశవదాసుపాలెం పొలాల్లోకి ఉప్పు నీరు రావడం జరిగిందనే పవన్ చేసిన కుతంత్రానికి రైతులు గట్టి సమాధానం చెప్పారన్నారు అంబటి. సహజ సిద్ధంగా అనేది ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు లేనిది 19 నుంచి ముందుకు వచ్చింది. కేవలం ఓఎన్జీసీ గేలు వాళ్ళు సార్. ఓఎన్జీసీ గేలు రెండు కలిపండి. మళ్ళీ చెప్పండి. ఓఎన్జీసీ వల్లే పోయింది సార్. ఎందుకని? వాళ్ళ యొక్క కార్యకలాపాల వల్ల మాకు కనిపించకుండా ఒక అడుగున్నర భూమి కించిపోయింది సార్. పవన్ కళ్యాణ్ గారు 19వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు. తెలియకుండానే వేశాడు. లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులు వేస్తారు. ఏమయ్యా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు. నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు. 2019 నుంచే కదా జరుగుతుందంటే అవునండి అంటాడు. సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు, ఒరిజినల్ మ్యాన్. అందువల్ల ఏం చెప్పాడంటే 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్న. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే రైతు కదా, బాధపడుతున్నటువంటి రైతు. అతన్ని నువ్వు 19 నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు. పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆ కేసులో విచారణకు సిఐడి అధికారులు తనను కూడా పిలిచారని, రేపు ఆ ఎంక్వైరీకి హాజరవుతానని ఆయన వెల్లడించారు. విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు. ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను. నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను. రేపు పోతున్నాను, నేను విచారణకు హాజరవుతాను. ఇందాక చెప్పాను కదా, ఈ విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు.
బోర్డుకు వచ్చిన అంశాలు, అధికారులు ప్రిపేర్ చేసిన అంశాలు బోర్డుకు వస్తే బోర్డులో చర్చించి మాత్రమే మేము నిర్ణయం బోర్డు సభ్యుల దీని ప్రకారమే మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ దురాఘాతాలపై ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఓ మహిళా ఉద్యోగిని పట్ల దారుణంగా వ్యవహరించాడు. భర్త చనిపోతే కారుణ్య నియామకం కోసం వెళ్లిన ఆమె పట్ల మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను టీడీపీ నేతల పక్కలో పడుకోవాలని వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఉద్యోగం పేరుతో తన నుంచి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశాడని చెబుతోంది బాధిత మహిళ. టీడీపీలో పెద్ద పెద్ద నేతలు ఇష్టపడుతున్నారని, వాళ్లతో పడుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందంటూ సతీష్ ప్రలోభపెట్టాడని వాపోయిందామె. సతీష్ దురాఘాతంపై మహిళా మంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, పైగా పీఏకే వత్తాసు పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతోందామె. ఇప్పటికే మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ కీచక పర్వంపై సాక్షి కథనాలు ప్రసారం చేసింది. అయినప్పటికీ అటు అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు. మహిళకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరా అని ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా పార్లమెంట్ సభ్యులంతా పార్టీలకు అతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధాని, కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేయాలని సూచించారు. 12 శాఖలకు సంబంధించి 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై సభలో బలంగా ప్రస్తావించాలని భట్టి వివరించారు. హైదరాబాద్ను కాలుష్య రహితంగా మార్చేందుకే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజల్ని తప్పుదో పట్టించేందుకే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. పరిశ్రమలను ఔటర్ బయటకు తరలించేందుకే ఈ పాలసీ తీసుకువచ్చామని, అందులో కుంభకోణానికి ఆస్కారమే లేదన్నారు ఆయన. ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని, ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. వాళ్ళు షిఫ్ట్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ రేట్ కంటే 80 ఫీట్ల రోడ్ ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉచిత బస్సు పేరిట మహిళలకు ఫ్రీ టికెట్ పెట్టి పురుషులకు డబుల్ టికెట్, విద్యార్థుల పాస్ రేట్లు పెంచేశాడన్నారు. ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డిలా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన పలువురు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మగవాళ్ళకు డబుల్ టికెట్, నీకు మహిళలకు ఫ్రీ. ఇక ఫ్రీ ఎట్లయితుంది నువ్వు చెప్పు నాకు. కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకున్నాడు. ఇక ఇది ఒక్క మోసం తప్ప ఇంకేమైనా చేసిర్రా? దయచేసి మీరు ఆలోచించండి. గ్యాస్ వచ్చిందా? 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, కొంతమందికి వచ్చి ఉంటుంది, కొంతమందికి రాలే. ఒక్కటన్నా పరిపూర్ణంగా చేసిండ్రా? ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4000 పెన్షన్ ఏది అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. లంకె బిందెలు ఉంటాయా సెక్రటేరియట్లో? తవ్వుతేనట సార్ లంకె బిందెలు దొరుకుతాయి అనుకొని వచ్చిండట. వాటితోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అనుకున్నాంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేటీఆర్ ఒక ఐరన్ లెగ్ అని, ఆయన నాయకత్వంపై ఎవరికీ నమ్మకం లేదన్నారు. కవిత ఇప్పటికే తట్టాబుట్టా సర్దుకుందని, హరీష్ రావు కూడా అదే బాటలో వెళ్తారన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ ఉంటుందని, ఆ తర్వాత ముక్కలు చెక్కలవుతుందన్నారు. కేటీఆర్ పై చాలా కేసులున్నాయని, ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదన్నారు కడియం శ్రీహరి. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. కేటీఆర్ది ఐరన్ లెగ్, ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్తో కాదు అని చెప్పి ఆమె పక్కకు తప్పుకున్నాడు. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు, సందర్భం కొరకు చూస్తున్నాడు. అబద్ధాలతో అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తానని ఊదరగొట్టి 17% పరిమితం చేశారన్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని, ఓట్ల కోసమే రాజకీయం చేస్తారని విమర్శించారు హరీష్ రావు.
100 అబద్ధాలు ఆడనే పెళ్లి చేయాలని వెనకటికి కూడా అంటే 100 అబద్ధాలను ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుంది. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. కేసీఆర్ గారు ఉన్న 24% ఉండే, ఇలా 17% కూడా రాలే. బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు, ఒక్క చీర ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ గారు పండుగకు చీర ఇస్తే ఈయన కోట్లకు చీరలు ఇస్తా అంటుండు. సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాయాడ మాత్రమే ఇచ్చిండు. ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మోంతా ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పరిహారం ఇచ్చే పాపాన పోలేదని మాజీ మంత్రి కారుమూరి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏ రైతులను కదిపినా కూడా కన్నీళ్లే పెట్టుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి రైతులంటే లెక్కే లేదని మండిపడ్డారు కారుమూరి. ఏ రైతుని కదిపినా, ఏ గట్టికి వెళ్ళినా కన్నీళ్లే కనపడతా ఉన్నాయి రైతంట. రైతు గురించి, రైతు కష్టం గురించి ఏ నాడు మీటింగ్ పెట్టిన పాపం లేదు. ఈ నష్టం జరిగి ఇన్ని రోజులైనా సరే నష్టపరిహారం ప్రకటించలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ పొలం గట్టికి వెళ్ళిన పాపం లేదు. కొంతమంది అయితే న్యూజిలాండ్ వెళ్ళారు. తుఫాన్ టైంలో చాలామంది ఎమ్మెల్యేలు న్యూజిలాండ్ వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారో కూడా తెలీదు. మరి అక్కడైతే క్రికెట్ కూడా ఏమి లేదు అక్కడ. స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్పత్తికి కార్మికుల జీతాలకు ముడిపెడుతూ విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు అడ్మిన్ భవనం ముందు నిరసన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ని కాపాడతామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కార్మికులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక సంఘం నాయకులు. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్రమాలపై సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు మేయర్ పోట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ తన ప్రాణాలు పోయే వరకు శ్రీధర్ రెడ్డి దాష్టికాలను ఎండగడుతూనే ఉంటారన్నారు. ఆయన తమది జమీందారు కుటుంబం కాదని చెప్పుకునే శ్రీధర్ రెడ్డికి 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మాగుంట లేఅవుట్లో 20 కోట్ల ఇల్లు, బెంగళూరులో 100 కోట్ల షాపింగ్ కాంప్లెక్స్, హైదరాబాద్లో 30 కోట్ల విల్లా ఎలా వచ్చిందన్నారు. శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మా తాత మంత్రి కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మా ముత్తాత జమీందారు కాదు, నేను అపర కోటీశ్వరుని కాదు అన్నావు. నీకు మాగుంట లేఅవుట్లో 20 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు 5 సంవత్సరాల్లో ఎట్టొచ్చింది? బెంగళూరులో 100 కోట్ల రూపాయల విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా వచ్చింది? వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాష్టికాల మీద సిబిసిఐడి వెంకయ్య ఎంక్వైరీ వేయండి. హిందూ ధర్మం పట్ల కూటమి ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో వరుసగా అశుభ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల గోవులు మరణిస్తున్నాయని మండిపడ్డారు. విశాఖలో గోమాంసం పట్టుబడి వారాలు గడుస్తున్నా గోవధకు కారకులైన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కూడా చిన్న తిరుపతిలో గోవు మరణించింది. దేవాదాయ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా 15 రోజుల క్రితం 20 రోజుల క్రితమో 2 గోవులు మరణించాయి. విశాఖపట్నంలో 170 కిలోల గోమాంసం దొరికితే ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏ రకంగా గోవులను వధిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గోహంతకుల్ని, గోవధకి కారకులైనటువంటి వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకుని అరెస్ట్ చేయలేదు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కంట్రిగ గ్రామంలో దారుణం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ మృతి చెందింది. తండ్రి మహదేవరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీం ఆధారాలు సేకరించింది.
కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు భారత జవాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రకాశం జిల్లా రాచర్లకు చెందిన వినోద్ యాదవ్ చండీగఢ్లో ఆర్మీ జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతని సొంత గ్రామంలో సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. అయితే ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు వినోద్ యాదవ్. దీంతో అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు అతనిపై కక్షగట్టారు. తనను హింసిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో గత ఫిబ్రవరి నెలలో ఫిర్యాదు చేయించారని వినోద్ ఆరోపించారు. 4 నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చిన తనపై రాచర్ల ఎస్ఐ అమానుషంగా ప్రవర్తించాడని ఆర్మీ జవాన్ వినోద్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ విచారణ చేపట్టారు సిట్ అధికారులు. మాజీ సీఎం కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని విచారించారు. కేసీఆర్కు 10 ఏళ్లు ఓఎస్డీగా పనిచేశారాయన. జూబ్లీహిల్స్ పిఎస్లో రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు. రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కోర్టు అనుమతితో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని త్వరలో విచారించనుంది ఈడీ. రవిపై నమోదైన 5 కేసుల వివరాలను సేకరించిన ఈడీ అతన్ని చెంచల్గూడ జైల్లో విచారించనుంది. ఐబొమ్మ ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. ఈడీ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయ్యప్ప మాలతో డ్యూటీకి రాకూడదని కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు మెమో జారీ చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీజీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించిన అయ్యప్ప స్వాములు, బీజేవైఎం నేతలు అడిషనల్ డీజీపీకి మెమరాండం ఇచ్చారు. రేపట్లోగా ఎస్ఐకి ఇచ్చిన మెమో ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఇతర మతాల్లో లేని ఆంక్షలు అయ్యప్ప స్వాముల మీద ఎందుకని ప్రశ్నించారు. పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అయ్యప్ప స్వాములపై ఆంక్షలు విధించొద్దని సూచించారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మరోసారి డయేరియా టెన్షన్ మొదలైంది. కలుషిత నీటితో అనారోగ్యం బారిన పడుతున్న కాలనీ వాసులు జ్వరం, వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుషిత నీరు తాగుతున్నందుకే రోగాల బారిన పడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిగాచి ఫార్మా ప్లాంట్ పేలుళ్ల ఘటనలో పోలీస్ దర్యాప్తు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. ఇది సాధారణ ఘటన కాదని, 54 మంది కార్మికులు చనిపోయారన్నారు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. 237 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఇంకా విచారణ సాగుతోందని ఎలా చెప్తారని ఏఏజీ రజనీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే విచారణ అధికారిగా కేవలం డీఎస్పీనే నియమిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధ్యులను ఎందుకు గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు నివేదిక సమర్పించాలని, వచ్చే నెల 9న జరిగే తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందని ఫైర్ అయింది హైకోర్టు ధర్మాసనం. సున్నం చెరువు కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకు వేశారు అని హైడ్రాను ప్రశ్నించింది హైకోర్టు. ఎన్జీటీ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని నిలదీసింది. ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించిన ధర్మాసనం సిఎట్ కాలనీ వాసుల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడం, కూల్చడం వంటి చర్యలు చేపట్టదని హైడ్రాను ఆదేశించింది. హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. నల్ల చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. ఇళ్లు కూలుస్తున్న హైడ్రా అధికారులను అడ్డుకున్నారు అక్కడి స్థానికులు. ఈ నేపథ్యంలో స్థానికులకు హైడ్రా అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హైడ్రా సిబ్బందితో ప్రకాష్ నగర్ వాసులు వాగ్వాదానికి దిగారు. జాతీయ వార్తలకు వెళ్దాం. కర్ణాటకలో అధికార సంక్షోభానికి తెరపడడం లేదు. ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుబడ్డారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ నేపథ్యంలో ఎక్స్లో ఆయన చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రపంచంలోని అతిపెద్ద శక్తి అని రాసుకొచ్చారు డీకే. గతంలో ఇచ్చిన మాటను కాంగ్రెస్ హైకమాండ్కి గుర్తు చేస్తూ డీకే ఈ పోస్ట్ చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అటు సీఎం సిద్ధరామయ్య కూడా అస్సలు తగ్గడం లేదు. తన వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సంక్షోభానికి త్వరగా తెరదించాలని ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు సిద్ధరామయ్య. సీఎం మార్పు అనివార్యమైతే అహింద నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని సిద్ధు పావులు కదుపుతున్నారు.
కర్ణాటక సంక్షోభం తీవ్రమవడంతో కాంగ్రెస్ హైకమాండ్ చర్యలకు సిద్ధమైంది. కన్నడ నేతలతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఢిల్లీ రావాలని సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకేలను ఆదేశించారు. వీరితో పాటు మరికొందరు నేతలను హస్తిన వెళ్లనున్నారు. సోనియా గాంధీ, రాహుల్ తాను కలిసి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సోషల్ మీడియాపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతల ఎక్స్ ఖాతాలను విదేశాల నుంచి నిర్వహిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మనుషులకు భారత్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. వాళ్ళంతా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, యూరోప్, అమెరికాల్లో కూర్చుని ఎక్స్పోస్ట్ల ద్వారా భారత ప్రజలను ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తమిళనాట కొత్త పార్టీ టీవీకేకు బిగ్ బూస్ట్ లభించింది. అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన సీనియర్ నేత సెంగొట్టాయన్ టీవీకేలో చేరిపోయారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ స్వయంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. 4 జిల్లాలకు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. భారత అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శంషాబాద్ స్కైరూట్ క్యాంపస్ ని వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అన్నారు. భారత జెన్జీ ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఆధార్ కార్డు విషయంలో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదని పునరుద్ఘాటించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధార్ సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చేసుకోవడానికి ఏర్పాటు చేసింది మాత్రమే అని పేర్కొంది. చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించడానికి తమ దగ్గర మంత్రదండమేం లేదన్నారు. దేశ రాజధానిలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని సీజేఐ పేర్కొన్నారు. గాలి నాణ్యత దిగజారడానికి గల అన్ని కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్లైన్ కంటెంట్ నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులు సొంతంగా ఛానళ్లు ప్రారంభించి ఆ తర్వాత బాధ్యతారాహిత్యంగా ఉండడం వింతగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఆన్లైన్ కంటెంట్ను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సోషల్ మీడియా కంటెంట్ను నియంత్రించేలా నిబంధనలు తీసుకురావడానికి ప్రభుత్వానికి 4 వారాల గడువు ఇచ్చింది. దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో స్టాండప్ కామెడియన్ సమయ్ రైనాకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కించపరిచిన వారితోనే షో చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగులు ముఖ్యంగా కండరాల బలహీనతతో బాధపడుతున్న వారితో కలిసి నెలకు 2 చారిటీ ఈవెంట్స్ నిర్వహించాలని సమయ్ టీంకి స్పష్టం చేసింది. ఈ షోల ద్వారా వచ్చే ఫండ్స్ ని ఎస్ఎంఏ బాధితులకు అందించాలని ఆదేశాల్లో పేర్కొంది సీజేఐ ధర్మాసనం. Let's dive into international updates. హాంకాంగ్లోని వాంగ్పూర్ కోర్టులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 75 మంది ప్రాణాలు కోల్పోగా 280 మంది ఆచూకీ గల్లంతైంది. సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఊహించని రీతిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హౌసింగ్ కాంప్లెక్స్ను ఆనుకుని దాదాపు 8 ఎత్తైన భవనాలున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం వీటిల్లో దాదాపు 4,800 మంది నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంటలు అంతటా వ్యాపించేలోపే 1000 మందిని తరలించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందిలోనూ పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో చిక్కుకున్న తమవారు ఏమయ్యారో తెలియక ఆందోళనతో వచ్చిన వందలాది మంది స్థానికులతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో హత్య చేశారన్న వదంతులకు తెరపడింది. ఆయన క్షేమంగా ఉన్నారని జైలు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇమ్రాన్ మృతి చెందినట్టు సాగుతున్న ప్రచారాన్ని, వార్తలను ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు మంచి భోజనం అందిస్తున్నామని జైలు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి కూడా మృతి వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండిలోని అడియాలా జైలు ఎదుట పీటీఐ పార్టీ శ్రేణుల ఆందోళనలను విరమించాలని కోరారామె.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కేసులు వెంటాడుతున్నాయి. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో ఇప్పటికీ ఐసీటీ ఆమెకు మరణశిక్ష విధించగా తాజాగా మరో 3 కేసుల్లో జైలు శిక్ష పడింది. అవినీతి వ్యవహారంలో షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఢాకా స్పెషల్ కోర్టు 21 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఒక్కో కేసులో 7 ఏళ్ల శిక్ష ఖరారు చేస్తూ మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దేశీయ స్టాక్ మార్కెట్స్లో బుల్ రన్ కొనసాగుతోంది. సెన్సెక్స్ తొలిసారి 86,000 మార్క్ని టచ్ చేయగా నిఫ్టీ లైఫ్ టైం గరిష్ట స్థాయిలో ట్రేడ్ అయింది. గతేడాది సెప్టెంబర్లో నమోదైన 26,277 రికార్డ్ మార్క్ని నిఫ్టీ బ్రేక్ చేసింది. చివరికి 110 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 85,720 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 26,215 వద్ద స్థిరపడింది. బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో తులం బంగారం 160 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,27,750 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,17,100కు చేరింది. వెండి మాత్రం అమాంతంగా పెరిగిపోయింది. కిలో వెండిపై ఏకంగా 4,000 పెరగడంతో 1,80,000కు చేరింది. అందుల టీ20 ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెటర్ల టీం ప్రధాని మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్తో ఆయన మాట్లాడారు. అందరికీ మిఠాయిలు తినిపించారు. తర్వాత వారితో కూర్చుని సరదాగా ముచ్చటించారు. ప్లేయర్లు సంతకాలు చేసిన బ్యాట్ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ట్రోఫీని మోదీకి చూపించి మురిసిపోయారు. విమెన్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్కు ముహూర్తం ఖరారైంది. మెగా వేలం రోజునే టోర్నీ ఆరంభ తేదీని ప్రకటించింది బీసీసీఐ. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి కొత్త సీజన్ మొదలు కానుందని WPL చైర్మన్ జయేష్ జార్జ్ తెలిపారు. 4వ సీజన్ మ్యాచ్లకు 2 వేదికలను మాత్రమే ఖరారు చేశారు. జనవరి 9న నవీ ముంబైలో ప్రారంభమయ్యే టోర్నీ ఫిబ్రవరి 5న వడోదరలో ఫైనల్స్తో ముగుస్తుంది. బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా బలపడింది. తుఫానుకు దిత్వాగా నామకరణం చేశారు. ఉత్తర వాయవ్య దిశగా తుఫాన్ కదులుతోంది. దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని పోర్టుల్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రాబోయే 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక మీదుగా, నైరుతి బంగాళాఖాతం మీదుగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 2వ రోజు తరువాత వర్షపాతం యొక్క విస్తృతి, తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.